తాబేటి చిప్ప. 500 ఏళ్ల క్రితం సూచౌ నగరం పడమటి ద్వారం సమీపంలో వెన్షీ అనేవాడుండేవాడు. అతను అపారమైన తెలివితేటలు గలవాడు. చదరంగము, చిత్రకళ, నాట్యము, సంగీతము, జంత్ర వాయిద్యాలు ఏది పడితే అది నేర్చుకొని అన్నిటిలోనూ రాణించాడు. అయితే ఎవరో జ్యోతిష్కులు చిన్నతనంలో అతడి చక్రం వేసి మహాధనికుడవుతాడని చెప్పటం వల్ల డబ్బు సంపాదించే ప్రయత్నం ఒక్కటి చేయక ఉన్నదంతా ఖర్చు పెడుతూ సరదాగా కాలక్షేపం చేశాడు. త్వరలోనే అతని ఆస్తి అడుగంటే పరిస్థితి ఏర్పడింది. ఈలోపుగా అతని తోటి వాళ్లంతా వర్తకం చేసి తమ ఆస్తులను రెండింతలు మూడింతలు చేసుకున్నారు. ఇది చూసి తాను కూడా వర్తకంలో వేలు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అదేం గ్రహచారమో, అతను వ్యాపారం చేసినప్పుడల్లా నష్టం వచ్చింది. ఒకనాడు 40 మంది వర్తకులు ఒక ఓడ చేసుకుని సముద్రాల మీద బయలుదేరబోతున్నట్టు విని వెన్ తనన్ను కూడా వారి వెంట తీసుకుపొమ్మన్నాడు. వెన్ సరదాగా కబుర్లు చెప్పి నవ్వించగలడని, అటువంటి వాడు వెంట ఉంటే ప్రయాణం విసుగు పుట్టదని భావించి వాళ్లు సరేనన్నారు. వెన్ ఉద్దేశం దేశాలు చూద్దామనే. అయితే వర్తకుల ప్రముఖుడు చాంగ్ అనే ఆయన అతని చేత కూడా కొంత సరుకు కొనిపించి వర్తకం చేయిద్దామనే ఉద్దేశంతో మిగిలిన వర్తకులను చందాలు వేయమన్నాడు. చందాలు వేయటానికి చాలామంది ఒప్పుకోలేదు. అందుచేత సుమారు 2 పలాల వెండి మాత్రమే పోగైంది. చాంగ్ దాన్ని వెన్కిచ్చి, ఇది సరుకులు కొనటానికి ఎలాగో చాలదు, ఏవైనా పళ్ళు ఫలాలు కొనుక్కో, దారి పొడుగునా తినవచ్చు అని అన్నాడు. రేవులో కమలా ఫలాలు అమ్ముతూ ఉంటే వెన్ తన వెండి యావత్తూ వెచ్చించి వచ్చినన్ని కమలా ఫలాల బుట్టలు కొన్నాడు. వాటిని చూసి మిగిలిన వర్తకులు హేళనగా నవ్వారు. ఓడ కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక దేశం చేరింది. అక్కడ ఒక రేవు పట్టణంలో ఓడకు లంగరు దించారు. వర్తకులందరూ ఈ దేశం ఎరిగినవారే. సరుకులు ఈ దేశంలో 9-10 ధరకు అమ్ముడవుతాయి. అలాగే ఈ దేశపు సరుకులు చీనాలో హెచ్చు ధరలకు అమ్ముడవుతాయి. అందుకే ప్రాణాలపైన కూడా ఆశ వదిలి చీనా వర్తకులు ఈ సముద్ర ప్రయాణాలు చేస్తారు. వర్తకులందరూ తమ సరుకులతో దిగి వెళ్ళాక వెన్కు తన కమలా ఫలాలు జ్ఞాపకం వచ్చాయి. అందరూ వాటిని చూసి నవ్విన కారణంగా అతను ప్రయాణంలో వాటి ఊసు ఎత్తలేదు. అవి చెడిపోయాయేమోనని చూడటానికి అతను ఇప్పుడు బుట్టలను పైకి తీయించి ఓడ పైభాగాన దొంతరలుగా అమర్చాడు. పళ్ళు బాగానే ఉన్నట్టు కనిపించాయి. అయినా రుచి చూద్దామని అతను ఒక కమలా ఒలిచి కొన్ని తొనలు నోట్లో వేసుకున్నాడు. అంతదాకా రేవులో ఉండేవాళ్లు ఎర్రగా మెరిసే ఈ పళ్లను వింతగా చూస్తున్నారు. వాటిని తింటారని వాళ్లకిప్పుడు అర్థమైంది. వారిలో ఒకడు ఒక బరువైన వెండి రూపాయి తీసి వెన్ చేతిలో పెట్టి ఒకటి ఇయ్యమని వేలు చూపాడు. వాడు ఒక కమలా తీసుకుని వెన్ చేసినట్టుగానే తోలు ఒలిచి బద్దలు తినటానికి మారుగా పండంతా నోట్లో వేసుకొని నొక్కి రసం తాగి పిప్పి గింజలు అంతా కలిపి మింగేశాడు. వాడికి దాని రుచి అద్భుతంగా కనిపించింది. వాడు వెన్కు మరి 10 రూపాయలిచ్చి 10 పళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమలాలను కొనటానికి జనం ఎగబడ్డారు. వెన్ కమలాలలో సగానికి పైగా అయిపోయాక పండుకు 2 రూపాయలు వసూలు చేశాడు. ఈ లోపల మిగిలిన వర్తకులు తిరిగి వచ్చి వెన్ చేసిన వ్యాపారం గురించి విని, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇక్కడి సరుకులు కొనుక్కున్నావంటే చీనాలో లాభసాటిగా అమ్ముకోవచ్చు అని అన్నాడు. కాని వెన్ తనకు పట్టవలసిన అదృష్టమేదో పట్టనే పట్టిందనుకొని తాను సంపాదించుకున్న వెండితో తృప్తిపడ్డాడు. వర్తకులు తమ సరుకునంతా మారకం వేసుకోవటానికి 15 రోజులు పట్టింది. ఆ తర్వాత వారు ఓడలో ఎక్కి మళ్లీ ప్రయాణం సాగించారు. కొద్ది రోజుల అనంతరం సముద్రంలో బలమైన తుఫాను గాలి సాగి ఓడ కొట్టుకుపోసాగింది. చివరకు వర్తకులు ఒక నిర్జన ద్వీప ప్రాంతానికి చేరుకొని గాలి తగ్గేదాకా ఓడను అక్కడ లంగరు వేశారు. వెన్ లంకను చూసి వస్తానని బయలుదేరాడు. నిర్జనమైన లంకలో చూడటానికి ఏముంటుంది అని అందరూ నిరుత్సాహపరిచిన అతను వినక అతను ఒంటరిగా బయలుదేరాడు. లంక మధ్యన అట్టే ఎత్తులేని గుట్ట ఒకటి ఉన్నది. కొండ మీద పెరిగే లతల సహాయంతో పాకుతూ వెన్ ఆ గుట్ట పైభాగాన్ని చేరుకున్నాడు. అక్కడి నుంచి చూస్తే నలువైపులా అతడికి సముద్రం కనిపించింది.
ఇంతలో అతని కన్ను సమీపంలో గడ్డి మధ్య పడి ఉన్న ఒక వింత వస్తువును చూసింది. దగ్గరకు వెళ్ళి చూస్తే అదొక తాబేటి చిప్ప. అయితే అది చాలా పెద్దది, ఒక మంచం ప్రమాణంలో ఉన్నది. ఇంతింత తాబేళ్లు కూడా ఉంటాయా అని వెన్ ఆశ్చర్యపోయాడు. అటువంటి తాబేటి చిప్ప ప్రపంచంలో ఎవరూ చూసి ఉండరు. తాను చూశానంటే ఎవరూ నమ్మరు. సూచౌ వాళ్ళు కోతల రాయుళ్ళు అని అంటారు. అదీగాక దాన్ని తన దేశం పట్టుకుపోయి నిలువున కోయించి కోళ్లు అమర్చితే 2 మంచాలవుతాయి. వెన్ ఈ విధంగా అనుకొని ఆ తాబేటి చిప్పకు బట్ట కొంగు కట్టి రేవు దగ్గరకు ఈడ్చుకొచ్చాడు. వర్తకులందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొందరు దాన్ని చీనా తీసుకుపోవటం మోతచేటు అన్నారు. మరికొందరు వైద్యానికి పనికి వస్తుందన్నారు. మీరందరూ విదేశీ సరుకులు తెచ్చుకుంటున్నారు కదా, ఇది నా విదేశీ సరుకు. డబ్బు దుగ్గాని ఖర్చు కాకుండా వచ్చింది, అంతే తేడా అని వెన్నన్నాడు. మర్నాడు గాలి విసురు తగ్గింది. ఓడ తిరిగి ప్రయాణం సాగించింది. అది చీనా తీరాన్ని చేరగానే వర్తకుల దళార్లు వచ్చి ఫలానా ఫలానా వర్తకుల వద్దకు రమ్మని ఓడలో వచ్చిన వర్తకులను ఆహ్వానించారు. వెన్ అతని అనుచరులు ఒక ఇరానీ వర్తకుణ్ణి చూడబోయారు. అతని పేరు అబూ హసన్. ఆయన తన అతిథుల కోసం పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేశాడు. ఇలాంటి విందుల్లో అతిథులను కూర్చోబెట్టేటప్పుడు ఎక్కువ ఖరీదైన సరుకులు తెచ్చిన వాణ్ణి ఉన్నతాసనం పైన కూర్చోబెట్టి అందరికంటే తక్కువ తెచ్చిన వాణ్ణి పంక్తిలో చివర కూర్చోబెట్టే ఆచారమున్నది. ఆసనాలు నిర్ణయించటానికి గాను ఇరానీ వర్తకుడు అందరి సరుకుల జాబితాలు తనిఖీ చేశాడు. వెన్ దగ్గర ఏ జాబితా కూడా లేదు. అందుచేత అతన్ని పంక్తి చివర కూర్చోబెట్టారు. మర్నాడు ఇరానీ వర్తకుడు ఓడ వద్దకు సరుకులు చూడవచ్చాడు. ఆయన ఓడ ఎక్కుతూనే పైభాగాన పడి దొర్లే తాబేటి చిప్పను చూసి నిర్ఘాంతపోయి, ఈ వెలలేని సామాను ఎవరిది, దీనిని అమ్మరా అని అడిగాడు. ఇది వెన్ సొత్తని మిగిలిన వాళ్ళు చెప్పారు. ఇరానీ వర్తకుడి ముఖంలో బాధ, కోపము కనిపించాయి. ఇన్నాళ్లుగా మీరంతా నాతో వ్యాపారం చేస్తూ కూడా ఈ పెద్ద మనిషి సంగతి దాచిపెట్టి అతనిని విందులో పంక్తి చివర కూర్చోబెట్టనిచ్చారు. నేను వారికి ముందు క్షమాపణ చెప్పుకోవాలి. మీ సరుకుల సంగతి తర్వాత చూస్తాను అంటూ ఆయన వెన్ను వెంటబెట్టుకుని తీరానికి వెళ్ళాడు. అబూ హసన్ వెన్ను తన దుకాణానికి తీసుకుపోయి కూర్చోబెట్టి తిరిగి వచ్చి మిగిలిన వారిని తీసుకుపోయాడు. తర్వాత అతను అందరి ఎదుట వెన్ను, ఆ తాబేటి చిప్ప అమ్ముతారా అని అన్నాడు. వెన్ తెలివిలేనివాడు కాడు. మంచి ధర వస్తే అమ్మటానికేం అని అన్నాడు. అయితే ఎంతిమ్మంటారో అడగండి, నేను గిల్లీ బేరం ఆడేవాణ్ణి కాను అని అబూ హసన్ అన్నాడు. వెన్ చాంగ్తో సంప్రదించాడు. వారు రహస్యంగా మాట్లాడుకున్నారు. చిట్ట చివరకు చాంగ్ హసన్తో వేళాకోళంగా అన్నట్టు, అతని ఉద్దేశం 10,000 అడగాలని ఉన్నట్టున్నది అని అన్నాడు. అంటే ఆయనకు అమ్మాలని లేదన్నమాట అని హసన్ అన్నాడు. ఆ తాబేటి చిప్ప చాలా విలువైనదని వర్తకులకు తెలిసిపోయింది. చాంగిక దాపరికం లేకుండా హసన్కు వెన్ కథ అంతా చెప్పి ఎంత ఇవ్వాలో హసన్నే నిర్ణయించమన్నాడు. హసన్ 50,000 పలాల వెండి ఇచ్చి తాబేటి చిప్పను కొన్నాడు. అది కూడా చాలా తక్కువ ధరే. ఆ తాబేటి చిప్పలో వెలలేని ముత్యాలు అంగుళం ప్రమాణం గలవి ఉంటాయట. ఏమైనా ఆనాటితో వెన్ దుర్దినాలు దాటిపోయాయి. అతను పెళ్లాడి పెద్ద వర్తకులలో ఒకడై సుఖంగా జీవించాడు.